హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. ఈరోజు మన వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మరి కొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ఇందులో మనకు వివరాలు చూసుకుంటే బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి అంటూ మనకు ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మనకు మాజీ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి శుక్రవారం టీఎస్పీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారంటూ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నూతనంగా నియమితులైన సభ్యులు అనితా రాజేంద్ర మరియు ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, పాల్వాయి రజనీకుమారి కూడా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఎట్టకేలకు మనకు టీఎస్పీసీ చైర్మన్ మరియు సభ్యుని అయితే నియమించడం జరిగింది. సో ఇంకా కొంతమంది సభ్యులను అయితే నియమించే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో టీఎస్పీఎస్సీ నియామకాల ప్రక్రియ అయితే పూర్తి కావచ్చు. సో దీంతో మనకు నియామకాలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో మనకి లోక్సభ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని 1-2 నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం అయితే స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. సో మనకు మార్చి, ఏప్రిల్ తర్వాత మాత్రమే పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో మనకైతే కొంత సమయం దొరికింది కాబట్టి మీరైతే ప్రిపరేషన్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీలలో మనకు అడ్మిషన్లు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 31 నుంచి మార్చి 16 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు ఫీజు కూడా ₹200 ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంచుతాను. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి అక్కడ చూసుకోవచ్చు. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నారీ శక్తి విశ్వరూపం అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే ఢిల్లీ పరేడ్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు, తొలిసారి మహిళలతో త్రివిధ దళాలకు కవాతు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. శకటాల నుంచి విన్యాసాల దాకా నారీ దళం అంటూ మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది. సాయుధ పాఠవానికి అద్దం పట్టిన వేడుకలు, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ రావడం జరిగిందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో మనం ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. ముర్ముతో కలిసి గుర్రపు బగ్గిలో వేడుకలకు హాజరైన మెక్రాన్ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రంగుల తలపాగాతో ఆకట్టుకున్న మోదీ అంటూ మనకు ప్రధానంగా అయితే కొంత న్యూస్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మొత్తానికైతే మనకు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నారీ శక్తి విశ్వరూపం అంటూ కొంత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అమలు, ప్రపంచంలో తొలిసారిగా నూతన శిక్ష అమలు చేసిన అమెరికా అంటూ మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది. 3 దశాబ్దాల క్రితం $1000 సుపారీ తీసుకుని ఒక మహిళను హత్య చేసిన కేసులో దోషికి అమెరికా నూతన పద్ధతిలో మరణశిక్షను అమలు చేసింది. 58 సంవత్సరాల కెన్నెత్ ఎజిన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలా చేసి మరణశిక్షను అమలు చేసిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇలా నైట్రోజన్ గ్యాస్ను వాడి దోషికి మరణశిక్షను అమలు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అమలు. అదేవిధంగా జ్ఞానవాపి మసీదులో దేవతా విగ్రహాలంటూ కూడా మనకు పాయింట్ రావడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలు ఉన్నాయంటూ కోర్టుకు భారత పురావస్తు శాఖ సమర్పించిన సర్వే నివేదికలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో అయితే మనకు శివలింగం, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయంటూ మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. ఇదైతే మనకు జ్ఞానవాపి మసీదులో దేవతా విగ్రహాల గురించి కొంత సమాచారం. ఇంకా ప్రధానంగా మరో పాయింట్ తీసుకుంటే గురుకులంలో 317 చిక్కులు అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. నూతన జోనల్ విధానం అమలుకు ఆటంకాలు, జీవో 317 ప్రకారం కేటాయింపులు జరిపిన కదలని ఉద్యోగులు, అదేవిధంగా ఏడాదిన్నరగా పాత స్థానాల్లోనే పనిచేస్తున్న ఉద్యోగులు, దీంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఆటంకాలు అంటూ ఇవ్వడం జరిగింది. సో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ఉద్యోగులు అక్కడే అంటూ మనకు ప్రధానంగా అయితే పేర్కొంది. బదిలీలకు 5 ఏళ్ళు పూర్తయినా కూడా ఇంతవరకు కారణం లేదంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 2022-23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన అభ్యసనలకు ఇబ్బంది కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది. ఈ గడువులోనే ఉపాధ్యాయులు అయితే 2023-24 విద్యా సంవత్సరంలో పోస్టింగ్లలో చేరకుండా కోర్టును ఆశ్రయించడంతో దీనిపైన కొంత స్టే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కోర్టులో ఎలాంటి లేకపోవడం కారణంగా బదిలీలకైతే అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే మనకు 12,000 ఉద్యోగాలకు సంబంధించి
రాత పరీక్షలు అయితే మొత్తం పూర్తయినాయి. సో మనకు మెరిట్ జాబితా మరియు అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బదిలీకి సంబంధించి ప్రక్రియ పూర్తి కాకుండా వీరికైతే పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సో తొందరగా మనకి బదిలీలకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేస్తే కొత్త నియామకాలకు సంబంధించి పోస్టింగ్లు ఇవ్వచ్చు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు గురుకులంలో 317కు సంబంధించి చిక్కులంటూ మనకు ఈ జీవో గురించి అయితే కొంత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఇక మేడ్ ఇన్ ఇండియా హెలికాప్టర్లు అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఎయిర్ బస్సు మరియు టాటా గ్రూప్ జట్టు తయారీ యూనిట్కు రెడీ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. 24 నెలల్లోగా దేశీ హెలికాప్టర్ డెలివరీ అంటూ మనకు ప్రధానంగా అయితే న్యూస్ రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు హెలికాప్టర్లకు సంబంధించి ఎయిర్ బస్ మరియు టాటా గ్రూప్ అయితే జట్టు కట్టి మేడ్ ఇన్ ఇండియా హెలికాప్టర్ని అయితే తయారు చేయబోతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గగనయాన్కు రెడీ అంటూ కూడా మనకు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ వెల్లడి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాది గగనయాన్ ప్రాజెక్టు సంవత్సరంగా పరిగణిస్తుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. మనకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం కూడా ఇస్రోకు గిఫ్ట్ అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మొత్తానికైతే మనకు ఈ ఏడాది ప్రారంభంలో పిఎస్ఎల్వి C58 ప్రయోగం నిర్వహించారు. మనకు ఫిబ్రవరి 2వ వారంలో ఇన్షాట్ 3 DS ప్రయోగం నిర్వహించనున్నామంటూ మనకు పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ఈ ఏడాది మాత్రం గగనయాన్ నామ సంవత్సరంగా మనకు పేర్కొనడం జరుగుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. కలిసి మురిసిన పద్మాలు అంటూ కూడా మనకు వెంకయ్యనాయుడు మరియు చిరంజీవి గురించి అయితే కొంత ఇవ్వడం జరిగింది. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారంటూ మనకు వీరి గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో వీరికైతే మనకు పద్మ విభూషణ్ అవార్డులు అయితే రావడం జరిగింది. దేశంలోనే ఇది అత్యున్నత 2వ పురస్కారం. అదేవిధంగా అరుదు అంటూ మనకు బెంగాల్ టైగర్కి సంబంధించిన పులి గురించి అయితే కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. పులి అనగానే మనకు లేత ముదురు పసుపచ్చ రంగుల్లో నల్లటి చారతో గంభీరంగా ఉన్న రూపం గుర్తుకొస్తుంది. కానీ కొన్ని చోట్ల తెల్ల పులులు కూడా ఉంటాయి. అదేవిధంగా బంగారు వర్ణంలో ఉండే పెద్ద పులిని చూశారా అంటూ మనకు ఇవ్వడం జరిగింది. అలాంటి చాలా అరుదైన బంగారు వర్ణంలో ఉండే పులి గురించి అయితే కొంత ఇవ్వడం జరిగింది. ఇది మనకు అస్సాంలోని కజిరంగా అభయారణ్యంలో కనిపించింది అంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకు కరెంట్ అఫైర్లో భాగంగా బంగారు వర్ణంలో ఉన్న పులి మనకు ఏ పార్క్లో ఉంది, అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి అస్సాంలోని కజిరంగా పార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఏడాది 10 రాకెట్ ప్రయోగాలంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మనం ఇందాకే డిస్కషన్ చేయడం జరిగింది. మరో పాయింట్ తీసుకుంటే తొలి సంబరమా మలి మురిపమా అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనకు ఈరోజు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైందంటూ కూడా ఇవ్వడం జరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకా బెలారస్తో చైనా అమ్మాయి జంగ్ కిన్వెన్ టైటిల్ పోరు శనివారం అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే మనకు వీరిద్దరి మధ్య పోటీ జరగనుంది. ఇందులో రన్నరు మరియు విన్నర్ గురించి మనకు రేపటి సమాచారంలో చెప్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఈసారి పద్మభూషణ్ పొందిన ఏకైక విదేశీయుడు యాంగ్ లీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ గ్రూప్ CEO చైర్మన్ యాంగ్ లీకు పద్మభూషణ్ అవార్డు వరించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డులో ఆయనకు దేశంలో 3వ అత్యుత్తమ పౌర పురస్కారం లభించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈసారి 17 మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఇందులో ఏకైక విదేశీయుడిగా ఆయన నిలిచారంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే 2023 నోబెల్ శాంతి బహుమతి విజేత ఎవరు అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు నర్గిస్ మహమ్మది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబే అంటూ 2023 డిసెంబర్ 11న తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులు ఎవరు అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో వారి పేరైతే ఒకసారి చూసుకుందాం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, అదేవిధంగా న్యాయమూర్తులు జస్టిస్ RS గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అదేవిధంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా వీరైతే మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా UPI ద్వారా ఆటోమేటిక్ చెల్లింపుల లావాదేవీ పరిమితిని భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపాయలు 15,000 నుంచి ఎంత మొత్తానికి పెంచింది. ఇదైతే ₹1,00,000 వరకు పెంచింది. మనకు UPI అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసు. ఇది ఈ రోజుకు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.